సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతనిని ప్రేమించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యోనాతాను జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠము ఏంటంటే, యోనాతాను దావీదు హృదయముతో పిల్లరా కలిసిపోయాడు. అంటే యోనాతాను యొక్క హృదయం ఎవరు హృదయంతో కలిసింది? దావీదు యొక్క హృదయముతో కలిసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వాస్తవానికి పిల్లరా, ఇక్కడ దావీదు సౌలు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు, వాస్తవానికి ఎవరెవరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు? సౌలు దావీదు కూర్చుని మాట్లాడుకున్నారు. అంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఎవరెవరి హృదయములు కలవాలి? సౌలు హృదయం, దావీదు హృదయం కలవాలి. కానీ అలా జరగలేదు. వీరు మాట్లాడుకుంటుంటే అలా ప్రక్క నుండి కూర్చుని వింటున్నటువంటి సౌలు యొక్క కుమారుడైనటువంటి యోనాతాను ఆ మాటలన్నీ విని యోనాతాను యొక్క హృదయం దావీదు యొక్క హృదయముతో కలిసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నేటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు దేవాతి దేవునికి సాదృశ్యం అయితే కనుక యోనాతాను ఈరోజు మనందరికీ సాదృశ్యంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో దేవుడు ఏదైనా కార్యము చేయాలనంటే, మన పరిస్థితుల్లో దేవుడు మార్పులు తీసుకురావాలి అనంటే, మన యొక్క జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు దేవుడు చేసి మనలను అంతకంతకు అభివృద్ధిలోనికి దేవుడు మనల్ని నడిపించాలనంటే, దేవుడు చెప్పినట్టుగా చేయడానికి మన హృదయము సిద్ధంగా ఉండాలి. అలా మనము చేయడానికి మన హృదయము దేవుని హృదయముతో కలిసిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఎందుకు దావీదు యొక్క హృదయముతో సౌలు హృదయము కలవలేదు అని అంటే, దావీదు గొలియాతును జయించి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా, ప్రజలందరూ కూడా ఏమన్నారు? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని వారు పాటలు పాడారు. ఎప్పుడైతే తనకంటే ఎక్కువగా దావీదు గణపరచబడుతున్నాడనేటువంటి సంగతి ఎప్పుడైతే దావీదుకు, ఆ సౌలుకు అర్థమైందో, అప్పటి నుండి దావీదుపై విషపు చూపు సౌలు నిలిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, దావీదుకు జయజయలు కొడుతున్న వారందరి మీద కూడా సౌలు కోపంతోనే ఉన్నాడు, కక్ష కట్టేశాడు. అందుకే సౌలు హృదయం దావీదు హృదయముతో కానీ, సౌలు హృదయం మరెవ్వరి హృదయముతో కానీ కలవట్లేదు. కానీ యోనాతాను అయితే దావీదు యొక్క హృదయముతో కలిసి పిల్లరా దేవుని యొక్క గొప్ప కార్యాలని తన జీవితంలో చూచిన వాడిగా యోనాతాను మనకు కనిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేటి దినాన మన హృదయము కూడా దేవుని హృదయముతో కలిసిపోతే, మనము కూడా దేవునితో కలిసి దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపగలిగితే తప్పకుండా దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో మనం ఖచ్చితంగా మనం చూడగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తూ ఉంది అంటే, నీ హృదయం దేవునితో కలవాలి, నీవు దేవునితో కలవాలి, నీ హృదయం దేవుని హృదయముతో కలవాలి, నీవైతే ఆత్మీయులతో కలవాలి. నేటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, పేరుకు మాత్రమే దేవుని సన్నిధికి వస్తున్నాం, పేరుకు మాత్రమే పాటలు పాడుతున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో మన హృదయం దేవుని మాటతో ఏకీభవించినటువంటి పరిస్థితి, దేవుడు చెప్పినట్లుగా చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఒకానొక సమయంలో సీమోను చేపలు పడక రాత్రంతా ప్రయాసపడి ఒక చోట నిరాశతో కూర్చుని ఉన్నాడు. అలాంటి సీమోనుతో యేసు ప్రభు మాట్లాడుతూ దోణను కొంచెం లోతునకు నడిపించి వల వేయమని చెప్పినప్పుడు, ఒక రకంగా చెప్పాలంటే
అయినను నీ మాట చెప్పున వల వేస్తున్నాననే మాట మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతూ ఉంటాం. అంటే ఆ సమయంలో పేతురు యొక్క హృదయంలో, సీమోను యొక్క హృదయంలో ఎన్నో సందేహాలు ఉన్నాయి, వల వేయకుండా. కానీ ఆ సందేహాలన్నీ కూడా ప్రక్కన పెట్టాడు. దేవుని మాట చెప్పున సీమోను చేయడానికి ఇష్టపడ్డాడు. నేటి దినాలు ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడు, అంటే వేయడానికి సిద్ధంగా లేడు. ఒక రకంగా చెప్పండి, రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఒక రకంగా మరలా దేవుడు చెప్పింది చేయడానికి అతనికైతే శక్తి లేదు, అతనికైతే బలం లేదు. ఇంకొక రకంగా చెప్పాలంటే చేపలు పట్టడం సీమోను కన్నా, ఆ యేసు ప్రభు కన్నా బాగా సీమోనుకే తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు పగటిపూట వచ్చి వల వేయమని చెప్తా ఉన్నాడు, కానీ సీమోనుకు తెలుసు చేపలు రాత్రి వేళ సమయంలోనే పడతాయని. ఇంకొక విధంగా ఆలోచన చేస్తే జనసమూహములు ఉన్నారు, ఎంతోమంది జనం ఉన్నారు. అంత అలజడి, అంత గందరగోళం ఉన్నప్పుడు చేపలు పడవన్న సంగతి సీమోనుకు బాగా తెలుసు. కానీ యేసు ప్రభు చెప్పారు ఒక మాట, నువ్వు వల వేయాలి. అంటే ఇన్ని సందేహాలు పేతురులో ఉన్నప్పటికీ కూడా, ఆ వ్యక్తిలో ఉన్నప్పటికీ కూడా ఆయన చెప్పింది చెప్పినట్టు చేయడానికి పిల్లరా ఆ సీమోను ఇష్టపడ్డాడు అని అంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన యొక్క మనస్సు లేక ఆయన హృదయం ఆయన చెప్పినట్టు చేయడానికి ఆయనతో కలిసిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడు, కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క మాటతో మనం ఏకీభవించలేకపోతా ఉన్నాం. దేవుడు ఒకలా మాట్లాడితే దానికి తల ఊపుతున్నాం, కానీ ఈ మాట బాగానే ఉందని అనిపిస్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో అదే మాట ప్రకారంగా జీవించాలంటే మనసు ఎందుకో సంకోచేస్తుంది, మనసు ఎందుకో ఆలోచిస్తుంది. సీమోనుకు దేవుడు ఒక మాట చెప్పాడు, నీవు వాడను ఇలా నడిపించి నువ్వు ఇలా ఒలవై అని చెప్పినప్పుడు పిల్లరా చాలా సందేహాలు ఉన్నాయి. ఆ మాట ప్రకారం చేయడానికి అంత సిద్ధంగానైతే సీమోను లేడు, కానీ ఆ సమయంలో అయ్యా నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తున్నాను. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ మనస్సు దేవునితో కలవడం మనకు అర్థం ఏంటంటే, దేవుడు ఎప్పుడు ఏది నీకు చూపిస్తే, ఎప్పుడు ఏది నీతో మాట్లాడితే, ఎప్పుడు ఏది నీకు చేయమని చెప్తే అప్పుడు మారు మాట్లాడకుండా, ఇంకా అతిగా ఏది భావించకుండా చెప్పింది చెప్పినట్టు వెంటనే చేయటమే నీ మనస్సు దేవునితో కలిసిపోవడం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు, నీవైతే నా సన్నిధికి వస్తున్నావు, నా సన్నిధిలో చేసావన్నీ చేస్తున్నావు, కానీ నీ హృదయం నాకు ఎలా ఉంది? దూరంగా ఉంది. నీ హృదయము నా హృదయముతో కలవలేదు. నువ్వు అనుకుంటున్నావు చేసేవన్నీ చేయడాన్ని బట్టి నేను భక్తి జీవితంలో బాగానే ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాస్తవానికి నువ్వైతే నాకు దగ్గరగా ఉన్నావు, కానీ నీ హృదయం నాకు ఎలా ఉంది? దూరంగా ఉంది. నీ మనసు నా సన్నిధికి దూరంగా ఉంది. నీ యొక్క ఆలోచనలు నా చిత్తానికి దూరంగా ఉన్నాయి. నీ యొక్క క్రియలన్నీ కూడా నేను చెప్పింది చెప్పినట్టు చేయడానికి సిద్ధంగా లేవు అని నన్ను ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ నుండి అయినా దేవుని మనస్సుతో మనం ఏకీభవించగలిగితే కనుక, దేవుని యొక్క హృదయముతో మన హృదయము కలిసిపోతే ఖచ్చితంగా దైవ కార్యాలు మన జీవితాల్లో మనం తప్పకుండా చూడగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీ హృదయం దేవుని హృదయంతో కలిసిందా? నీ మనసు దేవుని మనసుతో కలిసిందా? ఈరోజు నీ తలంపులు దేవుని యొక్క తలంపులతో కలుస్తున్నాయా? నీ ఆలోచనలు దేవుని యొక్క చిత్త ప్రకారంగానే ఉన్నాయా? ఈరోజు దేవుని యొక్క విధానం ఒకటైతే, దేవుడు చెప్పిన విధానం ఒకటైతే, ఈరోజు మనము నడుచుకునే విధానం ఒకటి, మన ప్రవర్తన ఒకలా ఉంది, మన యొక్క తీరే దేవునికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, నేటి దినాన్న నువ్వు సరి చేయబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ విషయంలోనంటే ఇక నుండి నీ హృదయం నీ మనస్సు ఎవరితో కలవాలి? దేవునితో కలవాలి. నీవైతే మరి ఎవరితో కలిసి ఉండాలి అని అంటే, నీవైతే ఆత్మీయులతో కలవాలి. బాధాకరమైన పరిస్థితి ఏంటంటే, ఆత్మ సంబంధం నేను బలపరిచే వారికి నువ్వు దూరంగా ఉంటావు, నీ క్షేమం కొరకు నీ కొరకు ప్రార్థన చేసేవారికి దూరంగా ఉంటావు, నీ మంచి కోరేవారికి నీ మేలు కోరేవారికి దూరంగా ఉంటావు, నేను నాశనకరమైన మార్గంలో నడిపించే వరకు నువ్వు ఎలా ఉంటావు? చేరువలో ఉంటావు. ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇది ఎంత బాధాకరమైన పరిస్థితి. ఇక్కడ యోనాతాను ఎవరికి దగ్గరగా ఉన్నాడు అని అంటే, దావీదుకు దగ్గరగా ఉన్నాడు. యోనాతాను మనస్సు ఎవరికి దగ్గరగా ఉందనంటే, దావీదు యొక్క మనస్సుకు దగ్గరగా ఉంది. యోనాతాను ఆలోచనలన్నీ కూడా దావీదు యొక్క ఆలోచనలకు దగ్గరగా ఉన్నాయి.
ఉదయకాల సమయంలో ఈ ప్రత్యేకమైన సమయంలో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేటి దినాన మరి మనము ఎవరికి చేరువలో ఉన్నాం, మనము ఎవరికి దగ్గరగా ఉన్నాం, ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఈరోజు నీ స్నేహాలు, నీ పరిస్థితులు, నీ ప్రవర్తన, నీ యొక్క విధానము అంతా కూడా చూస్తే రాబోతున్న దినాల్లో ఇంకెంతగా దేవునికి దూరం అయిపోయి నాశనం అయిపోయి త్రుట్టిల్లిపోతావో ఆలోచించుకుంటే భయమే. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎవరితో కలవాలి? ఆత్మీయులతో మనం కలవాలి. ఆత్మ సంబంధంగా మనం బలపరిచే వారితో కలవాలి. ప్రతిరోజు ప్రార్థనతో సహవాసము చేసేవారితో మనం కలిసి ఉండాలి. అనుదినము దేవుని యొక్క పనిలో వాడబడేటువంటి వారితో మనం కలిసి ఉండాలి. దేవుని పని చేసేవారితో కలిసి ఉండాలి. దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడిచి వెళుతూ దైవికంగా దీవించబడుతున్న వారితో మన సహవాసాలు, మన స్నేహాలు ఉండాలి. ఈరోజు మరి నీ స్నేహం ఎలాంటిది? నీవెవరికి దగ్గరగా ఉన్నావు? కొన్ని దినాలుగా ఎవరిని పట్టుకుని తిరుగుతూ ఉన్నావు? వారు ఎలాంటి వారు? వారి జీవితంలో ఎంతవరకు స్థిరపడిన వారు? వారు ఎంతవరకు తమ జీవితంలో సక్సెస్ అయిన వారు అనేది ఒకసారి నువ్వు ఆలోచించు. ఈరోజు నేను మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ జీవితాన్ని బాగు చేసేటువంటి దేవునికి దూరంగా ఉంటున్నాం. ఈ జీవితాన్ని కట్టేటువంటి దేవునికి దూరంగా ఉన్నాం. రకరకాలైన విధానాలు మనకు అలవాటు చేసి, రకరకాలైన వ్యసనాలు మనకు అలవాటు చేసి, ఒక రకంగా చెప్పాలంటే ఇటు దేవునికి, దైవజనునికి, సంఘానికి, కుటుంబానికి అవిధేయులుగా మార్చేసేటువంటి కొంతమంది లోక సంబంధమైనటువంటి వారికి ఈరోజు మనం చేరువలో ఉన్నాం, దగ్గరగా ఉన్నాం. ఆత్మీయులతో తక్కువ మాట్లాడుతావు, కానీ ప్రభుని ఎరగనటువంటి వారితో ఎక్కువగా మాట్లాడుతావు. ఆత్మీయులతో తక్కువ తిరుగుతావు, కానీ వ్యసనాలు కలిగిన వారితో ఎక్కువగా తిరుగుతావు. ఆత్మీయులతో తక్కువ సహవాసం, దేవుని కొరకు అన్ని విషయాల్లో బలం పొందుతూ దేవుని కొరకు జీవిస్తూ ఉన్నటువంటి వారితో లిమిటెడ్గా ఉంటాం. లోక సంబంధంగా బ్రతుకుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటూ పాడైపోతున్న వారితో ఎక్కువ టైం అనేది మనం స్పెండ్ చేస్తూ ఉంటాం. ఆలోచన చేయాలి. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము వేటితో జీవిస్తూ ఉన్నాం, మనం ఎవరితో మనం జీవిస్తూ ఉన్నాం అనేది ఆలోచన చేయకపోతే రాబోతున్న దినాల్లో ఇంకా పూర్తిగా త్రుటిల్లిపోయేటువంటి అవకాశాలు లేకపోలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను అన్ని విధాలుగా ఆశీర్వదించేటువంటి దేవునితో నీవు కలవాలి. దేవుని యొక్క మనస్సుతో నీ మనస్సు కలవాలి. దేవుని యొక్క మాటతో ఏకీభవించేటువంటి స్వభావం మనది కావాలండి. రెండవదిగా మనమైతే ఎవరితో కలవాలి? ఆత్మీయులతో మనం కలవాలి. ఆత్మీయ సంబంధమైనటువంటి స్నేహాలు మనకు ఉండాలి. అలాంటి ఆత్మీయులను పిల్లల స్నేహితులుగా మనం కలిగి ఉంటే అన్ని విషయాల్లో కూడా వారు మనల్ని సరిచేసేవారిగా ఉంటారు, వారు మనకు బుద్ధి చెప్పేవారిగా ఉంటారు, వారు మనల్ని గద్దించేవారిగా ఉంటారు. రాబోతున్న దినాల్లో మంచి మార్గాలు నడిపించేటువంటి వారిగా వారు ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలామంది పరిస్థితి ఎలాగుందనంటే అన్యులతో కలిసి, దేవుని ఎరగని వారితో కలిసి ఈరోజు జీవిస్తూ పూర్తిగా దేవునికి దూరం అవుతూ ఉన్నారు. ఈ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, ఒకటి ఆలోచించి, నువ్వు ఎవరికి దగ్గరగా ఉంటున్నావో ఆ వ్యక్తి ప్రభు కొరకు ఎరిగినవారా కాదా అనేది ఒకసారి ఆలోచించాలి. కొన్ని సందర్భాల్లో వారితో ఎందుకు తిరుగుతున్నావనంటే నేను అలా మార్చడానికే తిరుగుతున్నాను అంటుంటాడు ఒక్కొక్కడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వేం మార్చాల్సిన అవసరం లేదు, కానీ చివరికి మా భయం ఏంటంటే నువ్వు మారిపోతావేమని భయం. ఆ తాగి వాడితో కలిసి నువ్వు ఎందుకు తాగుతున్నావు అంటే నేను ఆడితో ఒక్కొక్క డ్రాప్ వేసి చివరికి పూర్తిగా అన్ని మానిపించేద్దామని ఆడితో పాటు నేను కూడా కొంచెం వేస్తున్నాను అంటూ ఉంటారు. చాలామంది వారితో ఎందుకు తిరుగుతున్నామని అంటే అలా తిరుక్కుంటూ 4 మంచి మాటలు చెప్పి ఆయన పూర్తిగా దేవుళ్ళలోకి తీసుకొచ్చేద్దామని అంటూ ఉంటారు. నీకు అంత సీన్ లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త. అలా చేద్దామని నువ్వు పూర్తిగా ఆయన్ని మించినోడు గురువు అయిపోతావు. జాగ్రత్త. కాబట్టి ఈరోజు చాలామంది ఏదో చేద్దామని బయలుదేరి చివరికి వారే నాశనం అయిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పడంలో ఏ విధమైన సందేహము లేనే లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నాతో కలిసి ఉండండి, నా సన్నిధిలో మీరు ఉండండి, నా మనస్సుతో మీరు కలవండి, నా ఆలోచనలతో మీరు కలవండి. నాకంటూ ఒక ఉద్దేశం ఉంది మీ పట్ల, నాకంటూ మీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. వాటితో మీరు ఏకీభవించండి. నేను చెప్పినట్లుగా మీరు చేయండి, నా మాట చెప్పుని మీరు చేయండి, నా చిత్త ప్రకారంగా మీరు చేయండి. తప్పకుండా మీరు దీవించబడతారు.
అంత మాత్రమే కాదు, ఇదిగో నీ జీవితం నాశనకరమైన త్రోవలో వెళ్తూ ఉంది. కాబట్టి నిన్ను ఆత్మీయంగా బలపరిచేటువంటి వారికి నువ్వు చేరువలో ఉండు, వారితో కలువు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి సేవకునిగా చెప్తా ఉన్నాను, నిన్ను బాగు చేసేవాడితో నువ్వు కలిసి తిరగాలి. నీకు మంచి మాటలు చెప్పేటువంటి వారితో నువ్వు కలిసి తిరగాలి. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ మన యొక్క అనుభవాలు దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం సెట్ చేసుకోకపోతే, ఇలాగూ మనం జీవించకపోతే, ఇప్పుడు ఇంతవరకు త్రొట్టిల్లిపోయిందే కాక రాబోతున్న దినాల్లో మరింతగా త్రొట్టిల్లిపోయే అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. యోనాతాను దావీదు కలిసి ఉన్నట్లుగా ఈరోజు మనము కూడా దేవునితో కలిసి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్ని సందర్భాల్లో కలిసి ఉన్నట్లుగా ఉంటున్నాం కానీ వాస్తవానికి అయితే కలిసి లేం. అవునా? చాలామంది భార్యాభర్తలు బయట కలిసి ఉన్నట్లుగా కనబడతారు, కానీ ఇంట్లో వారు కలిసి ఉండరు. ఎవరు భోజనం వారిదే, ఏమండి, ఎవరి టైం వారికి ఉంటుంది. ఈరోజు చాలామంది పిల్లరా కలిసి ఉన్నట్లుగా కనబడుతున్నారు, అంతే. సమాజం దగ్గరికి వచ్చేసరికి సమాజంలో ఏదో నటిస్తున్నారు, ఏదో కలిసి ఉన్నట్లుగా. ఏమండి, ఆ తల్లిదండ్రులు బిడ్డలు కలిసి ఉన్నట్లుగా నటిస్తున్నారు, కానీ వాస్తవానికి ఎవరు కలిసి లేరు. ఈ దినము ప్రభు మాట్లాడుతున్నాడు, ఒకవేళ నువ్వు గర్వంతో కానీ అహంకారంతో కానీ ఏ ఒక్క కారణాన్ని బట్టి అయినా సరే ఈరోజు నువ్వు కలిసి లేకపోవడం కారణమైతే కనుక దేవుని యొక్క సేవకుని తెలియజేస్తాను, రాబోతున్న దినాల్లో కుటుంబ ఐక్యతను కోరుకుంటూ ఆ రకమైన ప్రేమను కలిగి ఉంటే చక్కని ఆశీర్వాదాన్ని నీవు నీ జీవితంలో చూడగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు భార్యవైతే కనుక నీ భర్త యొక్క ఆలోచనతో నువ్వేం చేయాలి? కలవాలి. నువ్వు భర్తవైతే కనుక నీ భార్య సలహాలు సూచనలు కొన్ని సందర్భాల్లో తీసుకుంటూ వారి యొక్క మాట ప్రకారం కూడా కొన్ని సందర్భాల్లో చేయాల్సిన అవసరం ఉంది. మీరు పిల్లలైతే కనుక మీరు తల్లిదండ్రులు చెప్పినట్లుగా వారి మనస్సుతో మీరు ఏం చేయాలి? కలవాలి. వారి యొక్క మాటకు మీరు ఏకీభవించాలి. వారి యొక్క ఉద్దేశానుసారంగా మీరు నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబాలు ఎందుకు పిల్లలు చెల్లాచెదురైపోతున్నాయంటే ఎవరు మాటను ఎవరు తీసుకోకపోవడం కారణం చేత. కుటుంబాలు ఎందుకు రోడ్డును పడిపోతున్నాయి, ఎవరు మానాన్ని ఎందుకు వారు అలా బ్రతికేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే ఈరోజు ఐక్యత లేకపోవడం, ఐక్యత లోపం. ఈ దినం ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, వరసలు కలిస్తే సరిపోదు, ఏం కలవాలి? మనస్సులు కలవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వరస సెట్ అయింది, ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏది సెట్ అవ్వలేదు నన్ను అడిగితే కదా. ఆ రోజు వరస సెట్ అయింది, తర్వాత పెళ్ళి సెట్ అయింది, ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏది సెట్ అవ్వలే. ఆయన తెచ్చిన చీర నీకు సెట్ అవ్వలేదు, నువ్వు బీరువాడిని తీసిచ్చిన డ్రెస్సు ఆయనకి సెట్ అవ్వలేదు, నువ్వు వండింది సెట్ అవ్వలేదు, ఆయన తీసుకొచ్చిన కూరగాయలు నీకు సెట్ అవ్వలేదు. ఆ రోజు ఈ రోజు ప్రతిరోజు ఈ రోజు దాకా అదిగో పుచ్చు ఇదిగో ఎండిపోయింది అంటూనే వచ్చావు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆమెలో ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపుతూనే వచ్చావు. ఇలా ఒకరిని ఒకరు పిల్లలు అనుకునేటువంటి పరిస్థితి నేటి దినానికి ఉంది. ఆ రోజు ఏదో సెట్ అయింది, కానీ ఈ రోజుకి పిల్లరా అంటే సమాజంలో మేము కలిసి ఉన్నాం అని ఒక సందేశాన్ని ఇవ్వడానికి మాత్రం ఏదో నటిస్తున్నారు, కానీ కలిసి అయితే లేరు. నేటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాట్లాడుతున్నాడు, ఇక్కడుండి ప్రేమతో నీ హృదయాన్ని నింపుకొని ఇక్కడుండి మీరు కలిసి ఉండాలని దేవుని యొక్క సేవకుని నేను తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ జీవితాల్లో మీ యొక్క పరిస్థితిని బట్టి ఏ రకమైనటువంటి పరిస్థితిని మీ జీవితంలో చోటు చేసుకున్నటువంటి ఏ ఇబ్బంది అయినా సరే మీ జీవితంలో చోటు చేసుకుంటే దాన్ని ఆలోచించి రాబోతున్న దినాల్లో మీరు సరి చేయబడాలని దేవుని యొక్క సేవకు నేను తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము దేవునితో కలవాలి, దేవుని యొక్క మాటతో మన మనస్సు కలవాలి. అంత మాత్రమే కాదు, ఆత్మీయులతో మనం కలిసి ఉండాలి. అంత మాత్రమే కాదు, కుటుంబంలో ఉన్న మనము కూడా ఒకరితో ఒకరు కలిసి ఉండాలి, ఒకరితో ఒకరు కలిసి ఉండాలి. చాలామంది కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళి లోక సంబంధమైన వారితో కలిసి ఉంటారు. కాబట్టి నీకంటే ఒక కుటుంబం ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ భార్య కొరకు నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నువ్వు ఆమెతో కలిసి ఉండాలి. నువ్వు వచ్చేసేయాలి ఇంటికి. నువ్వు ఎక్కడున్నా సరే నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం, నీ పిల్లల కోసం నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట కాదు. కలిసి ఉండడానికి
చేయాల్సినవేవో ఆ పనులు చేస్తూ అవండి అలా మనం కలిసి జీవించగలిగితే అనేక రకాలైన ఇబ్బందులు పిల్లల కుటుంబంలో తావు లేకుండా కుటుంబంలోనికి రాకుండా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి మనము లాగు దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దేవుని ఒక సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను.